హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు చెదిరిన బాంధవ్యాలు. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, వంటింట్లో గలగలా మాట్లాడుకుంటున్నారు ఆడవాళ్ళు ఏవో పనులు చేసుకుంటూ. ఏమిటో ఎవరో చాలా మంచివాళ్ళు అనుకుంటున్నారు అంటూ వచ్చాడు విక్రమ్. తోడికోడళ్ళు ఒక చోట చేరారంటే ఎవరి గురించో గుసగుసలాడుతూనే ఉంటారు. వెనక నుంచి ధరం అందుకున్నాడు. ఆ ఏమీ లేదు విక్రమ్. మీ ఆవిడ అమ్మ నాన్న వాళ్ళు చాలా మంచివాళ్ళు అనుకుంటున్నాము అంది అరుణ మరిదిని ఉద్దేశిస్తే. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాటలు వచ్చాయి విక్రమ్ అన్నాడు. ఏమీ లేదురా విక్రమ్. వీళ్ళు ముగ్గురు తోడికోడళ్ళు, తోడు దొంగలు. అమ్మ లేకుండా చూసి అమ్మ గురించి ఏదో చెప్పుకుంటూ ఉంటారు. ధరం నవ్వుతూ అన్నాడు. సరేనండి. మేము అత్తగారి గురించే మాట్లాడుకుంటున్నాము. ఏమంటారైతే? రెట్టించింది జ్యోతి. వీళ్ళంతే, వాళ్ళ అమ్మ మీద ఈగ వాలనివ్వరు అంది నవ్వుతూ అరుణ. అవునండి, మా అమ్మా నాన్న మనల్ని పండక్కి రమ్మన్నారు కదా, ఆ మాటలు ఏవో చెప్పుకుంటున్నాం అంది మానస. అయినా అక్కలు అన్న మాట నిజమే కదా. సరేలేండి. మీ అక్కా చెల్లెళ్ళకి ఇంకో మాటలు ఉండవు. ఎవరి గురించో చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడు తొందరగా టిఫిన్ రెడీ చెయ్యండి. రుసరుసలాడాడు ధరం. ఇదిగో అయిపోయింది చెయ్యటం. పట్టుకొస్తున్నాం పదండి అంది అరుణ. మీ పెద్దన్న ఏరి మళ్ళీ చల్లారిపోయింది అంటారు అడిగింది భర్త గురించి. అదుగో బయట ఎవరితోనో మాట్లాడుతున్నాడు. పిలుస్తాను ఉండు వదినా అంటూ విక్రమ్ వెళ్ళాడు అన్నయ్యని పిలుచుకు రావడానికి. ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు తోడికోడళ్ళు ఒక చోట చేరారు. సాధారణంగా వాళ్ళు ముగ్గురు ఒకసారి ఆ ఇంటికి రావడం జరిగేది కాదు. ఎవరో ఒకళ్ళు ఏదో సందర్భంలో మిస్ అవుతూ ఉండేవారు. ఇప్పుడు ముగ్గురు వచ్చే సందర్భం పడింది. తల్లి సంవత్సరికాలు అంటే వచ్చారు. అదే ఇంట్లో పెట్టాలనే తల్లి చివరి కోరిక. ఆవిడ బ్రతుకున్నంతకాలం ఆ ఇంట్లోనే బతికింది. అక్కడే కన్ను మూసింది. అందుకే కొడుకులు దగ్గర మాట తీసుకుంది. తాను పోయిన తర్వాత అక్కడే అన్నీ జరగాలి. సంవత్సరికాల వరకు తాను రాయించిన వీలునామా చదవకూడదు అని. ఆవిడ కోరిక ప్రకారమే అన్నదమ్ములు అన్ని కార్యక్రమాలు జరిపించారు ఆ ఇంట్లోనే. ముందు రోజుతో అన్నీ ముగిశాయి. పిలిచిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు. కృష్ణధరం, విక్రమ్ అన్నదమ్ములు ఎవరికి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు. సిటీల్లో ఉద్యోగాలు. అంతగా కలవకపోయినా ఫోన్లలో తరచుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణకి తమ్ముళ్ళంటే ప్రాణం. వాళ్ళు కూడా అన్న మాటకి విలువిస్తారు. ఎంతో గౌరవం. ఎవరి సొంత ఇళ్ళు వాళ్ళకి ఉన్నాయి. అయితే వాళ్ళకి వాళ్ళు పుట్టి పెరిగిన ఆ ఊరన్నా ఆ ఇల్లన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా పెద్ద కొడుకు కృష్ణకి చాలా ప్రాణం. ఎందుకంటే ఆ ఇంట్లో అందరికన్నా ఎక్కువ ఏళ్ళు ఉన్నాడు. సిటీలో ఉద్యోగం దొరికే వరకు చాలా ఏళ్ళు అమ్మా నాన్నలతో ఉండి అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. అందుకే ఆ ఊరన్నా ఆ ఇల్లన్నా చాలా అభిమానం. ధరం, విక్రమ్ మాత్రం కాలేజీ చదువులు వేరే చోట చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటూ ఎప్పుడో అప్పుడప్పుడు పండగలకి ఏదన్నా ఫంక్షన్స్కి వస్తూ ఉండేవారు. తర్వాత పెళ్ళయి వేరే సిటీలో సెటిల్ అయిపోయారు. సంవత్సరికాలు తల్లి కోరిక ప్రకారం వాళ్ళు అక్కడే జరిపించారు. ఇక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలి. అమ్మ రాయించిన వీలునామా తీశారు. తల్లి కోరిక ప్రకారం ఇన్నాళ్ళు ఆ వీలునామా తెరిచి చూడలేదు. భోజనాలు అయ్యాక బీరువాలో ఉన్న కవర్ తీశారు. అమ్మ చాలా భద్రంగా ఎంత చక్కగా సీల్ చేసిందో చూడరా అన్నాడు విక్రమ్ కవర్ తీస్తూ. అవును, అమ్మ ఏం చేసినా చాలా పద్ధతిగా చేస్తుంది అన్నాడు ధరం. అన్నయ్య, ఇదిగో నువ్వే చదువు అమ్మ ఏం రాసిందో. కవర్ అన్న చేతికి అందించాడు విక్రమ్. వీలునామా రాసి రిజిస్టర్ చేయించిన పత్రం, ఇంకా ఆస్తులకి సంబంధించిన పత్రాలు ఉన్నాయి ఆ కవర్లో.
అందులోనే తల్లి రాసిన లెటర్ కూడా ఉంది. కృష్ణ ముందుగా లెటర్ చదవటం మొదలుపెట్టాడు. అరుణ్ మొహంలో ఆతృత, భర్త ఏం చదవబోతున్నాడా అని. పిల్లలు, నేను రాసిన ఈ వీలునామా మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నేను ఇష్టపూర్వకంగా నా మనసుకు నచ్చినట్లుగా రాశాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఈ ఇంటితో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ ఇంటిని అమ్మొద్దు, కూలగొట్టొద్దు. మీ నాన్న నేను 50 ఏళ్ళుగా ఈ ఇంట్లోనే గడిపాము. మా ఇద్దరి ప్రాణం ఈ ఇంట్లోనే ఉంది. అందుకే అమ్మొద్దు, కూలగొట్టొద్దు అని అంటున్నా. పెద్దబ్బాయి కృష్ణ, నీకు ఈ ఇల్లు రాస్తున్నా. ఎందుకంటే నీకు కూడా ఈ ఇల్లంటే అవినాభావ సంబంధం ఉందని నాకు తెలుసు. అందుకే నీకు చెందేటట్టు రాస్తున్నా. ఇకపోతే మన పొలం 2 ఎకరాలు, చెరో ఎకరం ధరంకి విక్రమ్కి చెందేటట్టు రాయించాను. తోడికోడళ్లలో కలకలం మొదలైంది. చదువుతూ ఉండంగానే మానస భర్త వైపు చూసింది. విక్రమ్ మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడకుండా. ఏమిటండి ఈ అన్యాయం? గట్టిగా అంది జ్యోతి. చూడండి, అత్తగారు ఎంత పక్షపాతంగా రాశారో వీలునామా. జ్యోతి ఉండు, కాసేపు మాట్లాడకు అరిచాడు ధరం. ఏమిటండి ఊరుకునేది? ఆ ముష్టి పనికిరాని ఎకరం పొలం మన మొహాన పడేసి ఇంత విలువైన ఇంటిని మీ అన్నగారికి రాసింది ఆవిడ అంది జ్యోతి. ఆవిడ అనే పదం ఒత్తి పలుకుతూ. జ్యోతి, కాస్త కోపం తగ్గించుకో, సర్ది చెప్పటానికి ట్రై చేస్తూ అంది. అరుణ, ఆ నంగనాచిగా మాట్లాడకండి. విలువైన ఇల్లు మీ పేర రాశారుగా, అందుకే ఏమైనా అంటారు. జ్యోతి అలా మాట్లాడుతుంటే మానస కూడా వంతపాడింది. కాసేపట్లో అక్కడి వాతావరణం వేడెక్కింది. అన్నదమ్ములు, తోడికోడళ్ళు ఒకళ్ళనొకళ్ళు మాటలు కత్తులు దూసుకున్నారు. కృష్ణకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అసలు తను ఊహించలేదు అమ్మ ఇల్లు తన పేరును రాస్తుందని. తమ్ముళ్ళకి ఎలా సర్ది చెప్పాలో తెలియటం లేదు. అరుణకి కూడా చాలా కోపంగా ఉంది. తోడికోడళ్ళు అలా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే 4 మాటలు తాను కూడా అంటుంది. మామూలుగా అరుణ స్వాంత స్వభావురాలు. మానస, జ్యోతి దూకుడుగా మాట్లాడిన కొంత సమన్వయంతో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అరుణ కూడా ఉగ్రరూపం చూపిస్తుంది. మాట పెరిగింది. ముగ్గురు అన్నదమ్ములు చాలా మాటలు అనుకున్నారు. నువ్వేదో మాయ మాటలు చెప్పి ఆ ఇల్లు రాయించుకున్నావు అన్నారు. అన్న మీద ఇన్నాళ్ళు చూపించిన గౌరవం ఏమైందో తెలియదు. ఒక్కసారి విషం కక్కుతున్నారు. ఒక ఇంటి గురించి వాళ్ళల్లో అప్పటి వరకు ఉన్న అనుబంధం తెగిపోయింది. అంతవరకు తోడికోడళ్ళు ఒక్కటిగా ఉండి కిలకిలా నవ్వుకున్న వాళ్ళు ఇప్పుడు కోర చూపులు, వంకర చూపులు చూసుకుంటూ పళ్ళు పటపటలాడిస్తున్నారు. ఎవరిది ఆస్తులు వాళ్ళకి ఉన్నాయి. డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు. ఎవరికీ ఏ లోటు లేదు. ఆ ఇంటిని 3 ముక్కలు చేయటం ఇష్టం లేక తల్లి ఆ విధంగా వీలునామా రాసింది. అది అర్థం చేసుకునే మనసు లేదు ఇప్పుడు వాళ్ళకి. ఎవరి వాటా ఎంత ఎక్కువ ఉంది అనే లెక్కలు మాత్రమే వాళ్ళు మనసుల్లో ఉంది. పొలాలు కూడా సేద్యం చేసుకొని పండిస్తే ఇంటికన్నా విలువ పెరుగుతుంది. కానీ వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. పొలం అమ్మితే వచ్చే డబ్బు ఇంటికన్నా విలువ తక్కువ అనే లెక్కలు మాత్రమే వాళ్ళ బుర్రల్ని తొలుస్తుంది. ఆ రోజే ధరం, జ్యోతి, విక్రమ్, మానస పెట్టెలు సర్దుకొని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకుండా చెప్పకుండా ఆ ఇంటిని వదిలిపెట్టేశారు. కలిసి కూర్చుని అన్నాలు కూడా తినలేదు. పస్తులు ఉన్నారు. అరుణ, కృష్ణ మిగిలారు. కృష్ణకి కూడా లీవ్ లేదు, వెళ్ళిపోవాలి. వాళ్ళంతా వెళ్ళాక కృష్ణ అడిగాడు భార్యని, అరుణ, ఏం చేద్దాం? నాకు ఏమీ పాలు పోవటం లేదు. నువ్వు ఏదన్నా చెప్పు. చెప్పడానికి ఏమి ఉందండి, అత్తగారి కోరిక. మనం ఈ ఇంటిని ప్రస్తుతానికి తాళం వేసి వెడదాం. నిదానంగా ఆలోచిద్దాం.
కాదులే అరుణ, పోనీ ఇంటిని అమ్మేసి వాళ్ళకి వాటా ఇద్దామా? నీకేమన్నా పిచ్చా? అత్తగారి కోరిక అలా చెయ్యకూడదనే కదా. ఇంటిని చీల్చకూడదని ఆవిడ మనకి రాశారు. కానీ వాళ్ళు చూడు ఎట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు తట్టుకోలేకపోతున్నాను. నిజమేనండి. కానీ ఇప్పుడు అంతలా తెంపుకుపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారా? మీరు ఏమన్నా చెప్పండి. మళ్ళీ మనసులు అతుక్కోవు. ఆస్తి కోసం అలా మాట్లాడిన నన్ను బాధ పెట్టారు. నేను అమ్మకి చెప్పానా నాకు రాసి ఇవ్వమని? బాధగా అన్నాడు కృష్ణ. నిజమేనండి. మీరన్నట్లు అద్దం బద్దలైతే ఎలా అతుక్కోదో అలాగే మనసులు కూడా మళ్ళీ అతుక్కోవు. అతికించుదామని ప్రయత్నించినా అది కృత్రిమంగానే ఉంటుంది. బాంధవ్యాలు కలుపుకోవడం చాలా కష్టం, నిట్టూర్చింది అరుణ. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రండి. అందరికీ ధన్యవాదాలండి.